అబిగైల్. ఈ సినిమాకి మ్యాట్ బెట్టినల్లి దర్శకత్వం వహించారు. మెలిస్సా బరెర్రా ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా కథ ఏంటంటే, కొంతమంది కలిసి ఓ ధనవంతుడి కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. ఆ పాప డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఓ కోటలో పెట్టి బంధిస్తారు. ఆ పాప వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటుంది. ఆ పాప ఎవరు, అంత పెద్ద కిడ్నాపర్స్ తో ఆమె ఎలా ఆడుకుంది, ఆమెకున్న శక్తులు ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. రక్త పిశాచాల కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా నిండా రక్తపాతం, తలలు పేలడాలు, రక్తం చిమ్మడాలు ఉంటాయి. మనుషులు పుచ్చకాయల్లా పగిలిపోతూ ఉంటారు. చెక్క పుల్లతో కసకస గుండెల్లో పొడి చేయడం, మెడ నరాలు కొరికేయడం లాంటివి ఉంటాయి. అబిగైల్ అనే చిన్నపిల్ల పాత్ర పోషించిన అలీషా వీర్ చాలా బాగా ఆ పాత్రను పోషించింది. వ్యాంపైర్ పాత్రలో అద్భుతంగా జీవించిందని చెప్పొచ్చు. ఆ పాప పాత్రే హైలైట్. ఆమె కనబరిచిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమెకు చేసిన మేకప్ ఎఫెక్ట్స్ కూడా అదిరిపోతాయి. మెలిస్సా బరెర్రా కూడా పాత్రకు న్యాయం చేసింది. క్లైమాక్స్ వరకు ఆ పాత్రలో నటించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ నుండి మొదలైన ఆట క్లైమాక్స్ వరకు రక్తపాతంతో నిండిపోతుంది. వైలెన్స్ ఉన్న ఈ సినిమాలో అసభ్యత ఎక్కడా ఉండదు. హీరోయిన్ కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తుంది కానీ దాన్ని మెల్లిగా బ్లర్ చేశారు. ఈ సినిమాలో వైలెన్స్ భరించడం కష్టం. కెమెరా, ఆర్ట్ డిపార్ట్మెంట్, విఎఫ్ఎక్స్ సినిమాకి చాలా బలంగా నిలిచాయి. మేకప్ ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్స్. వైలెన్స్ భరించగలిగితే ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.